ఎట్లుంది కాంగ్రెస్ ప్రభుత్వం సార్ వచ్చిన కాంచి మే కాంగ్రెస్ పవర్ వచ్చిన కాంచి ఏ పథకం ఏ చక్కగా లేదు సార్. కరెంట్ చక్కగా కూడా లేదు సార్. రైతు బంధు అది కూడా వస్తలేదు సార్. అది కూడా కట్ చేయండి సార్. పింఛన్ అన్నాడు, పింఛన్ పెంచినాడు, అవి కూడా పోయినాయి సార్. ఈ దరిద్రం వచ్చిన కానీ మొత్తం నాశనం అయిపోయింది సార్. ప్రపంచం వచ్చిన కాంచి దొంగ మూడ వచ్చిన కాంచి మొత్తం నాశనం అయిపోయింది సార్. అంటే ఎందుకు మరి ఏం చేసిండు కేసీఆర్ ఉన్నప్పుడు? కేసీఆర్ ఉన్నప్పుడు సార్, కేసీఆర్ ఉన్నప్పుడు రైతు బంధు చేసిండు, పింఛన్లు ఇచ్చిండు, కాలం చక్కగా అయింది, అది మన రిజర్వాయర్ నింపిండు, అందరూ జనం బతికిరు సార్. ఈ దొంగ మూడు వచ్చిన కాంచి కాలం కూడా చక్కలేదు సార్. కాలం కూడా చక్కలేదు, వర్షాలు ఎక్కువ చుక్క కూడా లేదు సార్. చుక్క కూడా లేదు సార్. వినవా, వీడు ఎన్నడూ పోవాల్సిన ఈయన బద్దాలు పక్కన మొదలుతాయి సార్. కాంగ్రెస్ బద్దాలు బాసులు అయితే నేను చెప్తున్నా. ఆడోళ్ళకి బస్సు పెట్టింది సార్, మొగోళ్ళు రాని తెలియదు సార్. ఆడోళ్ళకి పెట్టింది కానీ మొగోళ్ళు ఎక్కడికి తెలియదు సార్. బస్సు ఆపుతలేడు సార్. ఏం బాగుతుంది సార్, ఇది ఏం అన్యాయం ఇది. వాడు ఏం పొడి చేసిన వచ్చిన కాంచి. అంటే మీకు కావాల్సింది ఏంది? మొత్తానికి రైతులకు నీళ్ళు ఒకటి కావాలి, రైతు బంధు కావాలి. రైతు బంధు కావాలి. ఉన్నప్పుడు మిషన్ భగీరథ నీళ్లు కేసీఆర్ తెచ్చిండు. ఎవ్వరు తేలే, కేసీఆర్ వల్లనే వచ్చింది మిషన్ భగీరథ నీళ్లు. కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు 200 పింఛన్ ఉండే, 2016 కేసీఆర్ పెంచిండు. దయన్న కూడా మా మంచి వ్యక్తి. దయన్న ఉన్నప్పుడు చెర్ల ఎక్కడ చెర్ల ఎక్కడ నీళ్లు నింపాలనేది దయన్న గెరక. ఈ రేవంత్ రెడ్డి వచ్చిన కాడ నుంచి ఒక నీళ్లు చూద్దామన్న సుక్క మడిలా కూడా లేదు, తాగదామన్న నీళ్లు కూడా లేదు. మాకేం గతి లేకుండా అయిపోతున్నాం. కేసీఆర్ సార్ ఉన్నప్పుడు మా తండ్రి లెక్క ఆయన మాకు చూసుకున్నాడు. మళ్ళా ఉండాలి కేసీఆర్. కేసీఆర్ లేని మేము బతకలేం. కేసీఆర్ మిషన్ భగీరథ నీళ్లు తీసుకొచ్చిండు మాకు. ఒకప్పుడు మేము సైకిల్ మీద బిందెలు మోసుకుంటా వస్తా అంటే కాంగ్రెస్ పార్టీ అరుచుకోలే, తెలంగాణ పార్టీ అరిచింది. కాబట్టి ఆ పార్టీని మేము మరవం. స్వచ్ఛందకాలం ఆయనకే ఉంటాం సార్. స్వచ్ఛందకాలం కేసీఆర్ చేస్తాం, మళ్ళీ కేసీఆర్ మా తండ్రి కేసీఆర్ చేస్తాం. దీని బద్దాలు ఎప్పుడు ఉండాలి సార్. కాంగ్రెస్ బద్దాలు బాసులు ఏం పని చేస్తుంది సార్. ఏం చేస్తుండు దొంగ మూడు ఇచ్చిన కాంచి ఏం చేస్తుండు. మొగలు చూసాడు బస్ ఆపుతలేదు సార్. ఆర్డర్ మొత్తం విలువే లేదు సారు సార్. మమ్మల్ని దేదన చేయలేదు సార్. మమ్మల్ని చూసి బస్ ఆపడు సార్. 6 పత్రాలు ఏ పథకం ఉంది సార్? ఏ పథకం అంటే వాళ్ళకు ఏమో లేడీస్ వాళ్ళకి మంచిగా చేసిండు, కానీ మాకేం చేయలే. చేసింది ఇది కేసీఆర్ చేసిండు, దయన్నా చేసిండు, కానీ ఎవ్వరు చేయలే. మా తోడైన వ్యక్తి కేసీఆర్. నీకు పెన్షన్ 4000 చేస్తా అని చెప్పిండు. ఏ పింఛన్ అయ్యే పింఛన్ సార్. ఏ ఎక్కడ సార్? ఓ నెల తప్పిస్తుంది సార్. నెల తప్పిస్తుండు. మొన్న పోయిన నెల, ఒక నెల తర్వాత 8 నెలలు కూడా కాలేదు, అంత ఆగం చేసిండు. త్యాగం చేసిండు సారు. ఒక నెల తప్పిస్తుండు సారు. కౌలు రైతులకు కూడా డబ్బులు ఇస్తా అని చెప్పిండు. ఇయ్యలే సారు, ఇయ్యలే. చేతికుంటా మాకు కూడా ఇస్తలేడు, కౌలు కూడా ఇస్తలేడు. అన్ని బోకర్ మాటలే. 2 లక్షలు రుణమాఫీ అని చెప్పిండు కదా. ఎక్కడి సారు? కాలే దొంగ మూడు ఇచ్చిన కాచి కాలే. అయితే ఆయన వల్ల కాదు, కేసీఆర్ సార్ రావాలి. మళ్ళీ ఆయన ఇస్తేనే మేము బతాం, లేకుంటే మాత్రం వాంతో చచ్చిపోతాం. కేసీఆర్ సార్ ఉన్నప్పుడు మాకు మంచి నీడ ఉండే. ఎక్కడ నీళ్లు, ఎక్కడ మిషన్ భగీరథ నీళ్లు అన్ని తెచ్చేది, ఎక్కడెక్కడ ట్యాంకులు కట్టించింది కేసీఆర్. కానీ ఎవ్వరే ముఖ్యమంత్రి గట్టలే. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు ఉండే, 200 కూడా పింఛన్ ఇయ్యలే. ఆ తోడు ఆ కేసీఆర్ వచ్చినప్పటి నుంచే మాకు నీళ్లు బావులల్లా, బోర్లల్లా, కరెంటు. కేసీఆర్ సార్ ఉన్నప్పుడు ఒక్క నిమిషం కూడా కరెంటు పోకుండా కేసీఆర్ సారే ఇచ్చిండు మాకు సహకారం. కేసీఆర్ సారే చేసిండు. కానీ కాంగ్రెస్ వాళ్ళు మాత్రం ఒక తట్టెడు మన్ను కూడా పోయలే. ఇప్పుడు వరకు లక్ష్మకపల్లి నుంచి నేను నడుచుకుంటా పోతే తిరుమలగిరి దాకా ఒక తట్టెడు మన్ను పోయలే. వర్షానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏమైనా సంబంధం? వాడు వస్తేనే, కేసీఆర్ వస్తేనే ఒక తండ్రి. కేసీఆర్ వస్తే మాత్రం ఖచ్చితంగా కాలం అవుతుంది. కేసీఆర్ రాకుంటే ఏ ముఖ్యమంత్రి అయినా వచ్చిన కాలం కాదు. అంతేనా? కాదు, అస్సలు కాదు. కేసీఆర్ ఉన్నది, రేవంత్ రెడ్డి అని ఉన్నది లేదు, వాడి దగ్గర దొరకడం లేదు. బోగర్ మాటలు, ఇంత భూమి కంచి అమ్ముకుని వచ్చిన బాబాయ్ మాసం రాజు 5 రూపాయలు తిన్నా కూడా 5 రూపాయలు కాడ 20 రూపాయలు ఇచ్చిండు. కానీ ఈయన అటువంటి వ్యక్తి కాదు, అస్సలే కానే కాదు. కేసీఆర్ ఉన్నప్పుడు నీళ్లు ఇచ్చేది, మంచిగా తమ్మాలు నాటిచ్చిండు, రోడ్ల బండి ఎక్కడెక్కడ ఉన్నాయని. దయన్నా కూడా బాగా సాయం చేసిండు. ఎక్కడ నీళ్లు ఎక్కడ నింపాలి, ఈ చెర్లకు ఆ చెర్లకు నింపాలని మాకు రోజు మా ఎమ్మటి ఉండేది. మేము బండి వేసుకొని పోతా అంటే సార్ నమస్తే అంటే బాబు నమస్తే అని చేతిలో చేసి కలిపి
సార్ మాట్లాడేది మంచిగా. కానీ రేవంత్ రెడ్డి వచ్చిన కాడ నుంచి యశస్వినారాయణ రెడ్డి కూడా మాకెన్నడు మా తండ కొత్తలేదు. అదే దయన్న ఉంటే ఒక్క నిమిషం లేవచ్చు. ఆ దయన్న ఎప్పుడు పోయిండో మా ఇలువ లేకుండా అయిపోతున్నాం. దయన్న కేసీఆర్ మాకు తోడు. ఆడోళ్ళకు కూడా ఇలువ లేదు, మాకు కూడా ఇలువ లేవు. అంటే మీరు ఇక్కడ ఝాన్సీ రెడ్డి వచ్చినప్పటి నుండి గోపిరెడ్డి రెడ్డి చెప్పింది నేను అన్ని పనులు చేస్తా, దయన్న బాగా దొంగ, ఝాన్సీ రెడ్డి మారు నేను అన్ని పనులు చేస్తా, మీకు తోడుంటా, నాకు పెట్టురి అని 10 చేతులతోని ఇట్లా మొక్కింది. కానీ ఇలా పోయి అమెరికాలో కూర్చునేది. అదే దయన్న ఉంటే నిమిషానికి 20 నిమిషానికి పాలకుర్తి ఉరికొచ్చేది. లక్ష్మకపల్లి టు పాలకుర్తి జనగాం దాకా. ఇది ఝాన్సీ రెడ్డి వచ్చిన కాడి నుంచి ఒక్క పనులు సరిగా అయితలేవు, ఎక్కడ పోవాలైనా అయితలేదు. ఒక తాగునీరు కూడా తాగదమన్నా కూడా దొరకలేదు. మా పరిస్థితి భగీరథ నీళ్ళు వస్తున్నాయి ఇంటికి. కేసీఆర్ ఉన్నప్పుడు మిషన్ భగీరథ నీళ్లు రెప్ప కొట్టకుండా వచ్చేది ఇంటికి. ఇప్పుడు వారం దాకా కూడా వస్తలేదు. ఆ నీళ్లు కూడా ఒక చుక్క కూడా వస్తలేదు. కడుక్కుందామన్నా వస్తలేదు, తాగదామన్నా కూడా వస్తలేదు. వారానికి ఒకసారి మిషన్ భగీరథ ఇస్తాడు రేవంత్ రెడ్డి. అదే కేసీఆర్ ఉన్నప్పుడు అది ఒక్క ఫోన్ దయన్న కొడితే ఆ తండకు నీళ్లు కావాలంటే ఉరికొచ్చి ఆడ ఇడిపించేది. కానీ అటువంటి యశస్వినారాయణ రెడ్డి కూడా ఈమె కూడా ఏం పనులు చేస్తలేదు. ఆమె చేయాలంటే మళ్ళా రావాలంటే ఈ ప్రాంతానికి దయన్న వస్తేనే ఈ ప్రాంతం అయితే, లేకుంటే ఈ ప్రాంతం మొత్తం చచ్చిపోతారు. ఈ జనాలు మొత్తం కొట్టుక చచ్చిపోతారు. నా పిల్లలకు కూడా, నా బిడ్డ బడికి పోతా అంటే హాస్టల్కి పోయినా ఎక్కడ పోయినా ఇలా కేసీఆర్ చేసిండు. ఏ హాస్టల్లా నాకు 3 పాపలే. ఇదే దయన్న, ఇదే కేసీఆర్. సార్ ఎట్లా అంటే ఒక ముండ్రాయిలో పెట్టిన ఒక బిడ్డకేమో, 2 బిడ్డలకేమో ఈడ పెట్టిన దేర్పుల కస్తూరి హాస్టల్లో. ఆయన చేసిన పనులే ఉన్నాయి, ఆయన చేసిన నీడే ఉంది. కానీ 6 పథకాలని చెప్పి కొంచెం ఒక్కటి సక్రంగా లేదు. కాంగ్రెస్ ముఖ్యమంత్రి అయినా అన్న ఈ పేపర్ రాయి అంటే ఆడబోయి కూర్చుంటే వాడు సక్కంగా నాకేం తెలుసురా భయ్ అంటాడు. అదే తెలంగాణ ఉంటే లంబడి వాళ్ళు రాజకీయం కూడా దమ్ముంటారు, వాళ్ళు కూడా మాటలు మాట్లాడేది కూడా ఒక్క నెంబర్ మీద ఉంటారు. కానీ తెలంగాణ కాంగ్రెస్ వచ్చిన కాడ నుంచి ఒక పేపర్ రాపిద్దామని నిన్న జిరా తీసుకొని పోతే నాకు రారాదురా బాబు, ఆ ప్రభుత్వం ఏందో నాకు తెలియదని వాడు గొక్క ఇస్తాను. కాదు ఇదే తెలంగాణ ఉన్నప్పుడు ఏ కాగితమైనా ఏ చిట్టి అయినా మంచిగా రాసేటోళ్ళు బందోబస్తు ఉండే, భూమి ఎక్కడెక్కడ ఉండే, సర్వేలు గుట్లా అన్ని బాగా చేసిండు కేసీఆర్. ఈ మన రేవంత్ రెడ్డి వచ్చిన కాడ నుంచి ఈ భూమి చూసేటోళ్ళు లేరు. మరి ఎట్లున్నారు, ఏమున్నారు ప్రజలు ఏమున్నారు? ఒక్కసారి అయినా పాలకుర్తి నియోజకవర్గానికి వచ్చినా కూడా ఒక్కసారి ఒక మీటింగ్ ఏం పెట్టలే. అదే దయన్న కేసీఆర్ ఉంటే అడుగడుగున వారానికి నెలకు ఒకసారి వచ్చి మీటింగ్ పెట్టేది దయన్న. పరిస్థితులు తెలుసుకునేటోళ్ళు మేము పోతాం, మేము ఇప్పటికీ మీటింగ్ పోతాం. ఎర్రపల్లి దయాకర్ ఉన్నప్పుడు 24 గంటలు సార్ అంటే సార్, పోయినప్పుడు ఎలా సార్ నమస్తే అంటే నమస్తే పెడతాడు, మాతో మంచిగా మాట్లాడతాడు. మా పిల్లలకు దగ్గర చేర్చుకుంటాడు. కానీ వాంది మేము ఏం తినలే, మా సారే మాకు పెట్టినా కూడా రూపాయి పెట్టిండు. కానీ మా దగ్గర కొట్లాడి 1 రూపాయి తీసుకోలే మా సారు. ఏ దుర్గమ్మ గుడి కట్టించినా కూడా 10,000 అంటే సార్ మా ఇబ్బంది ఇట్లా ఉన్నది, ఎట్లా మా 10,000 ఇల్లు అంటే ఏం బాధపడకుండా నేను 10,000 ఇస్తా అని మాట మీద ఇచ్చిండు. ఇచ్చి మేము పండుగ చేసుకున్నాం, దుర్గమ్మ పండుగ కూడా చేసుకున్నాం. ఆ నియత్ మాకు ఇప్పుడు దాకా ఉంది కాబట్టి నేను మాట్లాడుతున్నా. మా తండలో ఒక 10 ఇల్లులు అయిన ఎప్పుడు రేవంత్ రెడ్డి ఎప్పుడు ముఖ్యమంత్రి అయ్యిండో ఆ రోజుల నుంచి యశస్వినారాయణ రెడ్డి కూడా ఈడికి మా తండకు వచ్చి మరి ఎట్లున్నారు ప్రజలను ఒక్కసారైనా నమస్తే పెట్టలే. ఓటు వేయక ముందేమో గిట్లా మొక్కింది వచ్చి, ఓటు వేసిన తర్వాత ఇప్పుడు మొక్కుతాందా? మొక్కుతలేదు, జాడ లేకుండా పోయింది అమెరికా. ఈడ ఆడ బతుడు బతాంది. అదే దయాకర్ ఉంటే మేము అడుగడుగున మంచినీళ్ళు సార్ మాకు మంచినీళ్ళు లేదంటే బిందెలతోనైనా అందించుండు దయన్న. కేసీఆర్ ఈ 2 వల్లనే ఆ పనులు అయినాయి. ఏ ముఖ్యమంత్రి అయినా చేయలే, ఏ రేవంత్ రెడ్డి చేయలే. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూడా ఉన్నప్పుడు కూడా సహకారం కాలే. కేసీఆర్ ఎప్పుడు వచ్చిండో, వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు 200 పింఛన్లుండే, ఇప్పుడు 2016 కేసీఆర్ చేసిండు. కానీ ఎవరు చేయలే. కానీ ఇతను 4,000 చేస్తా అని చెప్పిండు. చేయలే. మా అమ్మ ఉంది ఇంట్లో, మా అమ్మ కూడా వస్తలేదు. మా అమ్మ రోజు ఎడతాంది, రోజు ఎడిసి వస్తుంది అంటే ఏమైంది సార్ అంటే ఇవాళ వస్తుంది రేపు వస్తుంది అని ఇదే అబద్ధాల మాటలు. కానీ అది వచ్చుడు లేదు, అది తెచ్చుడు లేదు, అది ఇచ్చుడు లేదు. ఈ 2 విషయాలు. వీడు ఉన్న రోజు కాలం కాదు, రైతు బంధు ఇయ్యాడు సార్. వీడు ఉన్న రోజు బద్దాలు బల వచ్చి తొక్కుతాం సార్. ఇక్కడ ఉంటే మా దేశాలు ఉండదు, వాడు వాళ్ళ దేశం కూడా వెళ్ళాలి, వెళ్ళాలి వాడి దేశం. ఉండనే ఉండదు సారు, దొంగలు అనుకులు సారు, దొంగలు ఒగందుతో ఊరు సారు. విన్నావా? మాసం పేదలు కూడా దగ్గర చేస్తారు అంతే. అసలు బాగా లుచ్చాగాలు వీళ్ళు మాట్లాడతారు, దండం పెడతాడు. కానీ కేసీఆర్ అట్లా మోసం చేయలే. ఇచ్చిన 10 రూపాయలు ఇచ్చిండు, తిన్నా కూడా తిని
మాకు మంచిగా చూసిండు. మా తండ వరకు అయినా మా ఫ్యామిలీ వరకు ఎక్కడెక్కడ నీళ్లు కట్టించినా కూడా మంచిగా చేసిండు. ఆయన కావాలంటే మా చేతుకుంటే మేమే మోసం చేసినాం, పొరపాటు అయినాం. సరే వచ్చేసారి కూడా సార్కి వచ్చినా రావాలి 100% సార్ వస్తేనే ఈ బతుకులు మంచిగా అవుతాయి. కానీ ఆ సార్ రాకుంటే మాత్రం ఇంకా ఆగమైపోతాం మేము. ఆ సార్ ఖచ్చితంగా వస్తేనే మా బతుకు. మళ్ళీ ఈ ఆడలకు ఫ్రీ బస్ ఇచ్చిండు. ఆడలు మేము ఎక్కుతా అంటే బస్సులో పోయి మేము ఎక్కుతా అంటే అరే బాబు మీరు వేరే బస్సు ఎక్కండి, ఇంట్లో వద్దు, మేము కూజర్లా పడుర్రి, ఆటోలా పడి రాన్రి, ఒక్క నిమిషం ఆటోలా రాన్రి, బస్సులో ఒకసారి నేను ఈ నుంచి హన్మకొండ నుంచి కరీంనగర్ పోతా అంటే కరీంనగర్ హన్మకొండ బస్ స్టాండ్ లో ఎక్కితే కరీంనగర్ బస్ స్టాండ్ దాకా పైన నిలబడే పోయినా. కానీ మళ్ళీ వచ్చేటప్పుడు కూడా నిలబడి వచ్చిన. ఎందుకు వచ్చినావు బాబు అని అడిగిరు. బస్సు అని వచ్చిన మేడం అని నేనన్నా. అయితే ఇది లేడీస్ వాళ్ళకి కూడా కండక్టర్ మేడం కూడా అన్నది. ఇక దెబ్బకే ఇక అదే పైసలు వీనికి ఇచ్చుడు కదా అని నేను దిగేసిన. ఇక బస్సు దిగేసి వేరే కూజర్ పోతా అంటే కరీంనగర్ నుంచి ఇక కూజర్లో పడి నేను వచ్చిన. అది మన రేవంత్ రెడ్డి సారు అదే బస్సు ఇచ్చిండు. ఇస్తే కానీ మొగళ్ళకి ఇలువ ఉండాలి, ఆడోళ్ళకి కూడా ఇలువ ఉండాలి కదా. మరి మొగలు ఎడ పోవాలి? మొగలు లేని ఆర్ది ఎక్కడ ఉంది? ఆయన ఆడోళ్ళకే ఫ్రీ బస్ ఇచ్చిండు. మరి ఇల్లేడు పోవాలి? తత్తిమోళ్ళు కేసీఆర్ ఉన్నప్పుడు ఇట్లా చేసిండా? అందరిని చదువుకొని పోయిండు. మళ్ళా ఇట్లా చదువుకుంటే ఆయన మంచి వ్యక్తి ఉండే, కానీ ఆయన ఇడ దిసినట్టు అయ్యిండు. 8 నెలలకే కాదు ఇంకా సంవత్సరానికి వానికి ఖచ్చితంగా చెప్పుతోనే అయినా కొట్టాలి. రేవంత్ రెడ్డి ఖచ్చితంగా.